Hello guys, welcome back to my YouTube channel Kasulas Permit Pathways. Right now మన దగ్గర ఇద్దరు క్లయింట్స్ ఉన్నారు. లైక్ ఇండియా నుంచి జార్జియా వచ్చినారు. వాళ్ళకి ప్రాసెసింగ్ కానీ ఎవ్రీథింగ్ మనమే చేసినాము. లైక్ వాళ్ళు ఎప్పుడు మనని కన్సల్ట్ అయినారు, ఎన్ని డేస్లో జార్జియా వచ్చినారు, ఇది మనం వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. హలో జగన్ గారు, అమెరికా. మీరు నన్ను ఎప్పుడు కన్సల్ట్ అయినారు, మీరు ఎన్ని డేస్లో జార్జియాకి వచ్చినారు? 1 మంత్ అయిందండి మేము కన్సల్ట్ చేసిన 1 మంత్కి మేము ఒమన్ వచ్చేసినాం. ఒమన్లో ఒక 1 వీక్ స్టే చేసాము. అక్కడ వచ్చేసరికి అకామిడేషన్ మీరు ఇచ్చారు దానిలో. అక్కడ నుంచి 8th డే మేము జార్జియా ట్రావెల్ చేసాం. ఓకే, మీకు ఇమిగ్రేషన్లో కానీ ఎవరు ఫర్దర్గా లైక్ ఏమైనా ఇబ్బంది పెట్టినారా? ఇమిగ్రేషన్లో మీకు అడిగిన క్వశ్చన్స్ ఏంది, వాళ్ళు రేజ్ చేసింది ఏంది? ఇక్కడికంటే మీరు దేనికి పోతున్నారు అని ఇండియాలో అడిగారు. ఫస్ట్ వర్క్ పర్మిట్ మీద పోతున్నామని చెప్పాము. అక్కడ నుంచి ఒమెన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమి అంటే పెద్దగా క్వశ్చన్ చేయలేదు, డైరెక్ట్గా వచ్చాము. అక్కడ నుంచి జార్జియా వచ్చేటప్పుడు మటుకి కొంచెం ఎందుకు వెళ్తారో ఏంటి ఇలా క్వశ్చన్ చేశారు, దానికి ఆన్సర్ చేశారు. అక్కడ ఉన్న పర్సన్ బట్టి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్కొక్కరు ఏమో మామూలుగానే పంపించేస్తారు, ఒక్కొక్కరు క్వశ్చన్ అడుగుతారు. ఓకే, డన్. మీరు జార్జియాకి ఎంటర్ అయిన తర్వాత ఎన్ని డేస్లో జాబ్ ఎక్కినారు? జార్జియాకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మాకు ఇక్కడికి రాగానే మీరు అక్కడ పబ్లిక్ సర్వీస్ కాల్కి తీసుకుపోయి మాకు ఇంటర్న్షిప్ అవన్నీ చేసారు. అది ఒక 2 days పట్టింది. అక్కడ నుంచి 3rd day 4th day ఐ విల్ గెట్ ద జాబ్ బోల్ట్ అకౌంట్. ఓకే, మంత్లీ మీరు ఎంత ఎర్న్ చేస్తున్నారు? 1,25,000 నుంచి 1,50,000 దాకా ఎర్న్ చేస్తున్నాం. ఎందుకు అంత తక్కువ? నాకన్నా ముందు 1 month బ్యాక్ ముందు వచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసి నియర్ బై 2 lakhs దాకా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. అంటే ఎవరైనా వాళ్ళు వెళ్ళే అంటే వాళ్ళు ఎవరైతే ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి ఫలితంగా అమౌంట్ వస్తుంది. ఓకే, నియరిక మీద వచ్చేసి లైక్ ఇప్పుడు హాస్పిటాలిటీలో జాబ్, లైక్ రెస్టారెంట్. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది ఈ జాబ్? ఈ వీడియో తీస్తుంది కారణం ఏంటంటే జగన్ గారు, లైక్ ఇప్పుడు మీరు ఫర్దర్గా వేరే కన్సల్టెన్సీకి వెళ్ళినా అని నాకు కాల్ చేసి మీరు మీ బాధ చెప్పుకున్నారు. నేను మెయిన్గా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, ఇప్పుడు మన కంట్రీలో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సల్టెన్సీస్ పీపుల్స్ ఉన్నారు, లైక్ ఇట్లా అక్కడ పంపిస్తాం ఇక్కడ పంపిస్తామని. సో ఇప్పుడు నేను ఈ వీడియో రీజన్ ఎందుకంటే, ఇప్పుడు ఫర్దర్గా వచ్చే పిల్లలు కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కరు కూడా యూజ్ అయినా చాలని. ఎందుకంటే లైక్ బయట కన్సల్టెన్సీస్ కొంచెం డబ్బులు తీసుకున్నారు, చేయట్లేదని. సో ఇప్పుడు మనం పెట్టే వీడియో కనీసం ఒక్కరికైనా యూస్ఫుల్ కావాలి. చూసినారు కదండి, వీళ్ళది ఒక సక్సెస్ స్టోరీ, జగన్ ఇంకా నిహారికది. సో ఇప్పుడు నేను ఇది మెయిన్గా వీడియో తీయాల్సిన కారణం ఏంటంటే, లైక్ నార్మల్గా మన దగ్గరనే మార్కెట్లో ఎన్నో ఫేక్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఫేక్ అనే కన్నా లైక్ ఎట్లా అంటే తీసుకుంటారు పిల్లల దగ్గర డబ్బులు, ప్రాసెసింగ్ చేయరు, ఇలాంటి చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను పెట్టిన వీడియో కనీసం ఒక్కరికి యూస్ఫుల్ అయినా చాలు. సో అట్లా అని నేను ఈ వీడియో పెడుతున్నాను. సో ఇది వచ్చేసి సక్సెస్ జర్నీ ఆఫ్ జగన్ నిహారిక. ఇంకా ఫర్దర్గా నా నుంచి చాలా వీడియోస్ వస్తుంటాయి. కీప్ ఇన్ టచ్. ఏ వీడియో గురించి కానీ, కంట్రీ గురించి కానీ, ప్రాసెసింగ్ గురించి కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే కింద నా మొబైల్ నెంబర్ ఇంకా నా ఇన్స్టా ఐడి ఉంటుంది, మీరు నాకు అందులో కాల్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ.